వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మీతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి చెప్పాలి. ఇల్లు అంటే హైదరాబాద్లో ఇల్లు కాదు, ఉండవల్లిలో ఉన్న ఆయన నివాసం గురించి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉండవల్లిలో ఒక ఇల్లు తీసుకున్నారు. అది నది పక్కనే ఉంటుంది. అది ఒక ఫామ్ హౌస్ లాగా ఉండేది అనుకుంటా, బహుశా గెస్ట్ హౌస్ లాగా. అంతకుముందు లింగంనేని రమేష్ అని ఆయనకు సంబంధించిన ఇల్లు అది. ఆ ఇంట్లో చంద్రబాబు గారు అద్దెకు దిగారు. దానికి ఒక పక్క నది ఉంటుంది, ఒక పక్క కరకట్ట ఉంటుంది. సో ఈయన ఆ ఇంట్లో దిగినప్పటి నుంచి కూడా అన్ని విమర్శలు, వివాదాలే. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అది అక్రమ కట్టడం, అందులో ఎలా ఉంటాడు ముఖ్యమంత్రి అని అప్పట్లోనే విమర్శలు గుప్పించింది. కానీ ఆ విమర్శలను పట్టించుకోలేదు ఎవరు. చాలామంది రాజధాని రైతులు కూడా ముందుకు వచ్చారు, మీరు ఉంటాయంటే మేము స్థలాలు ఇస్తాం, మా ఊళ్ళో ఉండండి అని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు నిర్మించుకోవడానికి ఎందుకో మరి ఆయన ఇష్టపడలా. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాడేపల్లిలో మంచి ప్యాలెస్ కట్టుకున్నారు. ప్యాలెస్ కట్టుకొని జనాన్ని ఏమార్చారు కూడా. ఇదే రాజధాని ఎక్కడికి వెళ్ళదు, నేనే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబే కట్టుకోలేదు, ఇంకా చంద్రబాబు అద్దెంట్లో ఉంటున్నాడు అని చెప్పి నమ్మించారు జనాన్ని. కానీ గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఆ రోజు ఆయన మాటలు నమ్మారు జనం, నమ్మి గెలిపించారు కూడా. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముంచడానికి అనేక కుట్రలు పన్నారు. ఆ ఇంటి ఆవరణలో ఉన్న ప్రజావేదికను కూల్చేశారు. ఇది అక్రమ కట్టడం, దీన్ని కూల్చేస్తాం, అసలు మొత్తం అక్రమ కట్టడాలన్నీ కొట్టేస్తా అని చెప్పారు. ఆ తర్వాత ఏది కొట్టలేదు, దాన్ని ఒక్కదాన్ని కొట్టేసి ఆపేశారు. ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు, కృష్ణానదికి వరద వచ్చినప్పుడు ఒక బోటు ప్రకాశం బ్యారేజ్ గేట్కి అడ్డం పడింది. అసలు మామూలుగానే ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా సకాలంలో ఎత్తలేదు, కిందకి నీళ్లు వదలలేదు. ఒకేసారి వదలటం మూలంగా కింద పంట నష్టం జరిగింది, కొన్ని లంక గ్రామాలు మునిగిపోయినాయి కూడా. దానికి కారణం రీజన్ ఏంటంటే చంద్రబాబు నివాసాన్ని ముంచాలని. సకాలంలో గేట్లు ఎత్తకపోతే నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరిగినప్పుడు ఆటోమేటిక్ చంద్రబాబు ఇంట్లోకి నీళ్ళు వెళ్తాయి, గొడవ చేయొచ్చు అనుకున్నారు, విమర్శలు గుప్పించవచ్చు అనుకున్నారు. అట్లాగే ఆ గేటు కూడా అది మిస్టరీ. అంటే ఆ రోజు అది ప్రమాదం అనుకున్నాం, కానీ ఈరోజు 5 గేట్లు కొట్టుకొచ్చిన తర్వాత అది కూడా అప్పట్లో కుట్రే అని అనుమానించాల్సి వస్తుంది. సో అప్పుడు అట్లా జరిగింది. అంతేకాదు చంద్రబాబు ఇల్లు మునుగుతుందేమోనని, ఒకవేళ మునిగిందేమో అని డ్రోన్లతోటి వీడియోలు కూడా తీశారు. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంటి మీదకి డ్రోన్ కెమెరాలు పంపించారు. అవకాశం దొరికిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడంలో ఉంటున్నారు, అక్రమ నివాసంలో ఉంటున్నారని విమర్శలు గుప్పించారు. అయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ ఇల్లు మారల. ఇప్పుడు కూడా మళ్ళీ అవే విమర్శలు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసమే ఆ ఇల్లు మునుగుతుందనే వెలగలేరు దగ్గర లాకులు ఎత్తేశారు, దానివల్ల విజయవాడ మునిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి మొదలుపెట్టేశాడు. ఆయన పరామర్శకు వెళ్ళిన రోజే గట్టిగా ఒక అరగంట కూడా లేడు పరామర్శలో, మీడియాతో మాట్లాడేసి విమర్శలు గుప్పించి చంద్రబాబు వల్ల ఈ వరదంతా వచ్చింది, ఆయన ఇంటిని కాపాడుకోవటానికి విజయవాడ ముంచేశారని చెప్పి తీవ్రమైన ఆరోపణ చేశాడు. అట్లాగే సాక్షి మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు ఇల్లు మునిగిందని ఒకటే గోల. ఇవన్నీ కూడా వాళ్ళు అవకాశం దొరికిన ప్రతిసారి గొడవ చేస్తారు. ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు, దాన్ని చంద్రబాబుకి ఆపాదిస్తారు. ఇప్పుడు ఈ వరదలను కూడా అట్లాగే ఆపాదించాలని చూశారు. వరదలకు చంద్రబాబే కారణమని జనాన్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం విఫలమైంది. జనం నమ్మట్లేదు. చంద్రబాబు గారు చాలా బాగా చేశారు వరదల సందర్భంగా, ఆయన ఉండబట్టే మేము బతికి బయటపడ్డాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ పదే ఈ ఇంటి ప్రస్తావన తీసుకురావటం, దీని మీద విమర్శలు గుప్పించడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. పోయినా అదేమైనా చంద్రబాబు గారి సొంత ఇల్లు అంటే అది సొంత ఇల్లు కూడా కాదు. ఒక అద్దెంటి కోసం ఇన్ని విమర్శలు ఎదుర్కోవటం అవసరమా? ఎందుకు ఎదుర్కోవాలి? రాజధానిలో ఏదో ఒక గ్రామంలో మంచి ఇల్లు అద్దెకి తీసుకోవచ్చు, లేదా మీకు సరిపడిన ఇల్లు లేకపోతే 1 ఎకరం కొనుక్కొని అందులో కట్టుకోవచ్చు, లేదా గుంటూరులోనో పక్కన ఉన్న విజయవాడలోనో ఉండొచ్చు. ఇంకా ఎన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండి విమర్శలు ఫేస్ చేస్తారు? అదేదో బాబు గారి సొంత ఇల్లు అయినట్టు వాళ్ళు గోల్ చేయటం, గేలి చేయటం, వీళ్ళు మళ్ళీ దానికి ప్రతి విమర్శలు చేయటం, ప్రజల్లో దాని మీద చర్చ జరగటం, ఇవన్నీ అవసరమా? ఈ అభిప్రాయం నాది ఒక్కడదే కాదు, చాలామంది కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఎందుకు ఒక అద్దెంటి కోసం ఇన్ని విమర్శలు ఫేస్ చేయాలా చంద్రబాబు గారని.
Like, share and subscribe to Rajaniti channel.